ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక వర్గాలని మోసం చేసినటువంటి తరుణంలో మోసపోయినటువంటి వర్గం మా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు. ఈరోజు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీ తరఫున వారికి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఏ మాటలైతే చెప్పారు, ఏ హామీలైతే ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలని వాళ్ళు సహేతుకమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రి వీరి సహాయంతో ఈరోజు గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీళ్ళనే విస్మరించేటువంటి పరిస్థితి. ఎక్కడికి పోయినా తన ప్రభుత్వాన్ని కానీ తమ నాయకుల్ని కానీ ఎమ్మెల్యేలని కానీ ప్రశ్నించకూడదు. ఏదైనా కూడా ఈరోజు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు గాల్లో తిరుగుతూ హెలికాప్టర్లో క్షేత్రస్థాయిలో ఏదైతే అంగన్వాడీలకు మీరు చెప్పిన మాటని మర్చిపోయారో వాటిని ఈరోజు 4.5 సంవత్సరాల తర్వాత గుర్తు చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు ముఖ్యమంత్రిగా. ఈరోజు కనీసం డిమాండ్ ఎవరు చెప్పారండి హామీ? ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువగా ఇస్తామని చెప్పింది మీరు కాదా? 26,000 జీతాలు పెంచుతామని చెప్పింది మీరు కాదా? అదే రకంగా వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పింది మీరు కాదా? ఈరోజు అనేక రకాలుగా మీరు అన్ని హామీలు ఇచ్చి ఈరోజు మాట తప్పను మడమ తిప్పనని చెప్పి కేవలం మాటలు తప్పుతూనే ఈ 4.5 సంవత్సరాలు గడిపారు మీరు ముఖ్యమంత్రిగా. ఇప్పటికైనా ఈరోజు అంగన్వాడీల వారి యొక్క డిమాండ్స్ ఎంత బాధ అనిపిస్తుందంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మనం నిరసన వ్యక్తం చేయడానికి కూడా ఈరోజు వాళ్ళని బందీలు చేసి సంకెళ్లతో బెదిరించి పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి అంగన్వాడీ సెంటర్ల యొక్క తాళాలు బద్దలు కొట్టేటువంటి స్థితిలో ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకంటే సిగ్గుచేయటం లేదు. ఈరోజు ప్రశ్నించే వారందరినీ కూడా బెదిరించుకుంటూ పోతూ పక్క రాష్ట్రం చూశారు తెలంగాణలో ఏం జరిగిందో. అహంకారపూరితంగా పోతే వ్యక్తులు ఏ రకంగా ఉంటుందో పరిస్థితి ఈరోజు మీరు కళ్ళారా చూసాం. అది ఏమాత్రం ఇంకా శాంపిలే. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనీసం ఏమాత్రం కూడా అంటే దానికి మించినందుకు పుట్టగతులు కూడా లేకుండా రాజకీయ సమాధి రాష్ట్ర ప్రజలు కట్టబోతున్నారు. మీరు 45 రోజుల నుంచి 60 రోజులు రాబోయే రోజుల్లో మీరు అనుకుంటున్నారు ఏ ఓట్లు కానీ మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూశారు, మొత్తం తుడిచిపెట్టుకుపోయింది వైఎస్ఆర్ పార్టీ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు, ఈ ఓట్లు మావి కాదు, మాకు వేరే ఓట్లు ఉన్నాయంట, సపరేట్గా వాళ్ళ ఓట్లు వేరున్నారంట ఓటర్లు. అంటే వాళ్ళు ఎవరో మాకు అర్థం కాలే. అంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు కేవలం దౌర్జన్యాలు చేసే వ్యక్తులు, అదే రకంగా దొంగ ఓట్లను ఎక్కించుకుంటూ ప్రతి నియోజకవర్గంలో ఫేక్ ఓటర్లను పెట్టుకుంటూ మీరు రాజ్యంలో రావాలని చూస్తున్నారు. అంగన్వాడీలు క్షేత్రస్థాయిలో ఇప్పుడే చెప్పారు మా నాయకులు మా వాళ్ళు మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ఎన్నో రకాల పనులని ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా చిన్న బిడ్డ వయసు స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలన్న అన్ని కార్యక్రమాలు చూసేటువంటి అంగన్వాడీలని ఈరోజు మీరు విస్మరించి మాట తప్పారు. కాబట్టి రానున్న రోజుల్లో వీరి యొక్క కోపానికి మీరు అగ్నికి ఆహుతి కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా మేలుకొని డిమాండ్లని మీరు పరిష్కరించండి. లేదంటే గతంలో యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్పారు, నిన్న కూడా అంగన్వాడీలు కలవడం జరిగింది. అదే రకంగా చంద్రబాబు గారి స్థాయి కూడా ఈ విషయాన్ని తీసుకుపోవడం జరుగుతుంది, వారు కూడా గమనిస్తున్నారు. చెప్పిన మాట ఏదైనా కానీ జీతాలు ఏదైనా కానీ పెంచామంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే, కానీ అందరిలాగానే వీళ్ళు కూడా పాలిచ్చే ఆవుని కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. ఈరోజు పరిస్థితి ఏమిరా అంటే నమ్మకం పోయి ఆఖరికి పరిస్థితి వీళ్ళని కూడా వంచేటువంటి పరిస్థితి ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుపుతోంది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు. ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దమనకాండ మీరు డిమాండ్స్ నెరవేర్చకపోతే అన్ని వర్గాలకు శాపానికి గురవుతున్నారు. ఇక మిగిలింది అంగన్వాడీలు ఈరోజు రోడ్డు మీద వచ్చారు, వారి ఆగ్రహ వేషాలకు గురైతే మీరు భస్మం కాక తప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ఒక్క సీటు కూడా ఈ రాష్ట్రంలో వైసీపీ గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. రాజకీయ సమాధి ఆడవాళ్లు మా అక్క చెల్లెమ్మలు అనుకుంటే వారి అంతం ఎంతవరకు చూస్తారంటే ముగించేంత వరకు కూడా మీ అంతం చూడడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.